భారత్ ఐకాన్ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా నిర్వాహకులు శ్రీ మోహన్ చంద్ర గారిని కోరుతున్నారు. ముందుగా కాసుల పద్మావతి గారు ఫేమస్ ఆర్టిస్టులుగా దాదాపు 130 రికార్డు అందుకోవడం జరిగింది. శ్రీమతి కాసుల పద్మావతి గారికి భారత్ ఐకాన్ అవార్డు. నెక్స్ట్ అవార్డు డాక్టర్ భాగ్యలక్ష్మి గారు ఫేమస్ ఆస్ట్రాలజర్, ప్రముఖ సంఘసేవకురాలు, మా సూర్యచంద్ర సంస్థ ఆప్తులు, వారికి భారత్ ఐకాన్ అవార్డు అందుకోవలసిందిగా ఆలోచిస్తాము. లైన్ డాక్టర్ ఎం వెంకటేశ్వర గారు ప్రముఖ నెక్స్ట్ అవార్డు ప్రిన్సిపల్ సెయింట్ పిఎస్ హై స్కూల్ ఇచ్చారా ఇస్తున్నారు అండ్ సాహిత్య గారు డ్యాన్స్ మాస్టర్గా గారు ఇంకో సాహిత్య గట్టిగా జవాబు పడుతుంది. రమణ గారు వారు ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్గా వ్యవహరిస్తూ రచయిత, ఆర్గనైజర్, మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అయినటువంటి శ్రీమతి వాసవి దత్తరావు గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రముఖులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఇవాళ మోహన్ చంద్ర గారు అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దసరాల్లో నవరాత్రుల అమ్మవారిలాగా ఇవాళ పిల్లలందరూ కళకళలాడుతూ ఇంత అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇవ్వడం చాలా అభినందనీయం. మీరు అందరూ కూడా వారి తల్లిదండ్రులు ముఖ్యంగా అభినందించాలి. పిల్లల్ని చక్కగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఇవాళ నవరాత్రులే కాకుండా అయిపోయాక ఇప్పుడు ఈ కార్తీక మాసంలో అమ్మవారి రూపంలో అందరితో కలిపి ఎంతో అద్భుతమైన ప్రదర్శనలు చేయించారు. తల్లిదండ్రులందరికీ ముందు మీరు అందరూ అభినందనలు చెప్పండి. పిల్లల్ని ఇంతగా ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంత చక్కగా వాళ్ళ చేత అద్భుతమైన కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. అలాగే మనం 2 డాక్యుమెంటరీలు చూసాము. 2 డాక్యుమెంటరీలు కూడా అంతర్లీనంగా ఇక్కడున్న పిల్లలకి మంచి సందేశాన్ని ఇస్తున్నాయి. మొదటి సందేశం చక్కటి చదువు మోహన్ చంద్ర గారు నిర్వహించారు. మంచి చదువు పిల్లలకి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎంత ఉపయోగపడుతుంది అన్నది చక్కగా వివరించారు. మీరందరూ కూడా అవి చూసి పిల్లలందరూ కూడా ఆట పాట 2 చదువు ఉండాలి, లలిత కళలు ఉండాలి, మీరందరూ కూడా వాటిని ఫాలో అవుతారని చెప్పేసి ఈ డాక్యుమెంటరీలో వారు మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 2వ డాక్యుమెంటరీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కటి సందేశాత్మకమైన డాక్యుమెంటరీని వారు ప్రదర్శించడం జరిగింది. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. నటించిన వారందరూ కూడా అద్భుతంగా నటించారు. ప్రతి పాత్రధారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి చిన్న డాక్యుమెంటరీ చూసాను నేను, చిన్న పరిచయం. ఎవరికైనా సరే 2 విషయాలు చాలా అవసరము. మొదటిది ఆరోగ్యం, 2 ఆనందం. ఆరోగ్యానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆనందానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఆనందం అన్నది కేవలం లలిత కళల వల్లే మనకు దొరుకుతుంది. వాళ్ళందరం ఇక్కడికి వచ్చాం, మనకి ఎంత ఆనందంగా ఉంది. ఇంట్లో సమస్యలు, బయట చదువు, ఉద్యోగం అన్నీ మర్చిపోయాం. ఈ 2 గంటలు కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. మిగతా ఇంటి విషయాలు కానీ బయట విషయాలు కానీ ఏమీ మనకు గుర్తు రావట్లేదు.
ఇంకా ఈ పిల్లలు డాన్స్ చేస్తుంటే, చక్కటి నృత్యాలు ప్రదర్శిస్తుంటే, అందరూ కూడా సభ నిండుగా వేదికగా అందరూ చూస్తూ ఉంటే ఒక రకమైన ఆనంద లోకంలోకి వెళ్ళిపోయాను. పెద్దలు పిల్ల రాజశేఖర రెడ్డి గారిని అందరికీ కూడాను, వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు. నాతో పాటు వచ్చిన అతిథులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ అవకాశం నాకు కల్పించిన శ్రీ సూర్యచంద్ర అండ్ మీడియా క్రియేషన్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ